నమస్కారం 6 టీవీకి స్వాగతం. నేను సహన. ఇక వార్తల్లో వివరాలు చూసుకున్నట్లయితే కార్పొరేట్ రంగంలో వారానికి 5 రోజుల పని ధోరణికి స్వస్తి పలుకుతూ ప్రముఖ కన్స్యూమర్స్ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ శాంసంగ్ కీలక నిర్ణయం తీసుకుంది. శాంసంగ్ గ్రూప్ దాని ఎగ్జిక్యూటివ్ల కోసం కఠినమైన 6 రోజుల పని షెడ్యూల్ను ప్రకటించింది. ఈ నివేదిక ప్రకారం 6 రోజుల పని వారం అమలు ప్రారంభమైంది. కొంతమంది ఉన్నత ఉద్యోగులకు ఈ వారంలోనే పొడిగించిన షెడ్యూల్ను అనుసరించాలని చెప్పారు. దక్షిణ కొరియా దిగ్గజం ఆర్థిక సవాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ చర్చ వచ్చింది. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలితో కలిసి రాంచీలో పర్యటించారు. సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్, యూత్ ఫౌండేషన్ సహకారంతో జరగనున్న బాలికల ఫుట్బాల్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకే రాంచీ వచ్చారన్నారు సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్, ఓర్మాంగంలోని యూత్ ఫౌండేషన్ కలిసి ఇక్కడ బాలికలకు ఫుట్బాల్ శిక్షణ ఇస్తున్నారని టెండూల్కర్ వివరించారు. అనంతరం అక్కడి బాలికలతో కలిసి సెల్ఫీ దిగారు సచిన్ టెండూల్కర్. ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సంచలన రికార్డులకు అడ్డాగా మారిపోయింది. సీజన్లో ఆడిన ప్రతి మ్యాచ్లో ఏడో ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తూ ప్రేక్షకులను తమ వైపు తిప్పుకుంటుంది. ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆరెంజ్ ఆర్మీ పలు ప్రపంచ రికార్డులు క్రియేట్ చేసింది. పవర్ ప్లేలో అత్యధిక పరుగులతో పాటు 24 అత్యధిక బౌండరీలు, 11 అత్యధిక సిక్సర్లు కొట్టిన ఏకైక జట్టుగా సన్ రైజర్స్ జట్టు నిలిచింది. 2014లో సక్సెస్ పై శ్రీలంక కొట్టిన 20 బౌండరీల రికార్డును హైదరాబాద్ జట్టు బ్రేక్ చేసింది. ఇదే మ్యాచ్లో అత్యంత వేగంగా 150 పరుగులు చేసిన జట్టుగా కూడా ఎస్ఆర్హెచ్ నిలిచింది. దీంతో పాటుగా మొదటి 10 ఓవర్లలో అత్యధికంగా 158 పరుగులు చేసిన జట్టుగా కూడా రికార్డు క్రియేట్ చేసింది. ప్రపంచంలోని అతిపెద్ద క్రిప్టో కరెన్సీ అయిన బిట్ కాయిన్ తాజా హాఫింగ్ ప్రక్రియను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త బిట్ కాయిన్ల సృష్టికి తగ్గించే ఉద్దేశంతో సుమారు ప్రతి 4 ఏళ్లకోసారి ఈ ప్రక్రియ జరుగుతుంటుంది. బిట్ కాయిన్ ను తొలుత సృష్టించినప్పుడే మొత్తంగా 2.1 కోట్ల బిట్ కాయిన్ చలామణితో ఉండాలన్న పరిణితి ఉంది. బిట్ కాయిన్ మైనర్లు తమ కంప్యూటింగ్ పవర్ ద్వారా కఠినమైన గణిత షెడ్యూల్ను పరిష్కరించి బ్లాక్ చైన్ ను రూపొందించారు. తద్వారా కొత్త బిట్ కాయిన్ల రూపంలో రికార్డులు పొందాయి. కంపెనీ లాస్ లో ఉంటే సీఈఓ ఫుల్ హ్యాపీ ఏంటి అనుకుంటున్నారా? మీడియా సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సీఈఓ డేవిడ్ జెప్లాన్ వార్షిక వేతన పరిహారం 2023లో దాదాపు 27% పెరిగి $49.7 మిలియన్ చేరుకుంది. సెక్యూరిటీస్ అండ్ ఎగ్జిట్ కమిషనర్ సమర్పించిన ఫైలింగ్ కంపెనీ ఈ మేరకు పేర్కొంది. 2023లో నష్టాలను ఎదుర్కొన్నప్పటికీ సీఈఓ నివేదిత పరిహారాన్ని మాత్రం కంపెనీ పెంచింది. ఈ ఏడాది వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ $3 బిలియన్ నష్టాలను చవిచూసింది. అయితే అంతకు ముందు ఏడాది కంటే నష్టాలు సగానికి పైగా తగ్గాయి. 2022లో కంపెనీ నష్టాలు $7 బిలియన్ ఉండేవి. కాగా 2023లో కంపెనీ ఫ్రీ క్యాప్ 86% పెరిగి $6.16 బిలియన్ చేరుకుందని నివేదించింది. పాకిస్తాన్లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. రావల్పిండికి చెందిన జీనత్ వాహిద్ అనే మహిళ ఒక్క కాల్పులో ఏకంగా 6 బిడ్డలకు జన్మనిచ్చింది. వీరిలో 4 మగ, 2 ఆడపిల్లలు ఉన్నారు. వీరంతా ఆరోగ్యంగా ఉండటం విశేషం. దీంతో గతంలో ఒక బిడ్డను కోల్పోయిన ఈ జంట సంతోషంలో మునిగి తేలుతున్నారు. సుదీర్ఘ ఆపరేషన్ చేసి మరీ వైద్యులు తల్లి బిడ్డల్ని రక్షించారు. తల్లి, ఆమె 6 పిల్లలు ఏ సమస్య లేకుండా ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్ జాఫర్ తెలిపారు. అలాగే శిశువుల శరీర బరువు కూడా సాధారణంగా ఉందన్నారు. మహిళకు తగిన వైద్య సహాయం, ఆమె కుటుంబానికి సౌకర్యాలు అందించినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. శనివారం అందిన తాజా గణాంకాల ప్రకారం లోక్సభ ఎన్నికల తొలి దశలో 65.5% పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. గణాంకాలను కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే తొలి దశలోనే ఎక్కువ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఈసారి ఎక్కువగానే పోలింగ్ శాతం నమోదైందని ఈసీ ఇప్పటికే తెలిపింది. 2019లో ఇవే స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 69.43% పోలింగ్ నమోదైంది. ఆనాడు 91 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఎన్నికల సంఘం నేడు తుది గణాంకాలు వెల్లడించే అవకాశం ఉంది.